ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని మరి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని తన ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం, అందులో 5 కళాశాలను పూర్తి చేయడం, మిగిలినవి నిర్మాణంలో ఉండడం, అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లు రావడం, పీజీ సీట్లు రావడం, రీసెంట్గా కొన్ని కాలేజీలకి పీజీ సీట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలకి వ్యతిరేకంగా, వైద్య విద్యకి వ్యతిరేకంగా, పేద బడుగు బలహీన వర్గాల వైద్య విద్యకు వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి 33+33 66 సంవత్సరాలు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ వైద్య విద్యకి పూర్తి సహకారాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, 1,000,000 సంతకాల కార్యక్రమం, ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దిగి రావాలనే ఉద్దేశంతో 1,000,000 సంతకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది జరుగుతూ ఉండగా మళ్ళీ మేమందరం కూడా దీన్ని ప్రజలకి మరింత దృష్టికి దగ్గరగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మరి 28వ తేదీన ప్రైవేటు మెడికల్ కాలేజీల జీవోని రద్దు చేయాలని చెప్పి ర్యాలీలు తీసుకోవడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో. దానికోసం ఈరోజు నిన్న జిల్లా స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరిగింది, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరుగుతోంది. రేపు మండల పట్టణ స్థాయిలో కూడా పోస్టర్ రిలీజ్ చేస్తాం. 28వ తారీఖున జరిగే ర్యాలీ కార్యక్రమానికి నియోజకవర్గ సమయంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు, ఈ మెడికల్ కాలేజ్ జీవోని వ్యతిరేకించే వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు.